హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ టీవీ టైమ్స్. ఇవాళ వరకు వచ్చి రంపతట్లో అది పెద్ద నిన్న ఫోన్ చేశాడు, ఏదో టీవీ రావట్లేదు. నేను ఇవాళ వచ్చాను, ఇక్కడికి వచ్చి చూస్తే అది ఏవి రాకపోతే అది ఏవి పెట్టుకొని చేద్దాం సరే. ఆ మధ్యలో ఇప్పుడు వచ్చింది డైరెక్ట్ మ్యాక్సిమం ఇలాంటి రిపేర్లో ఉంటాయి ఎక్కువ పర్సెంట్. డైరెక్ట్గా రాకపోతే పిన్నులు పిన్నులు వస్తాయి, కాకపోతే వీళ్ళు టీవీ రిమోట్లో వచ్చినప్పుడు మారిపోతుంటుంది, వాళ్ళకి అర్థం కాదు. అందుకని మ్యాక్సిమం శాంసంగ్ ఎల్జీ టీవీలు అయితే డైరెక్ట్గా వచ్చేస్తాయి. మిగతా అదర్ కంపెనీ ఏ టీవీలు అయినా సరే డైరెక్ట్గా రావు. అది ఒకసారి గమనించుకొని తెచ్చుకోవాలి, టీవీలు ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే. నెక్స్ట్ కూడా ఇక్కడే ఇదే రంపతోటలోనే బాగా ఆ ఇంటి ఇంటి మీదుగా మనది ఫైబర్ పోతుంది. అది నోడికి వాళ్ళు ఇల్లు కడతా అడ్డమని చెప్పి మొన్న చెప్పారు. సరే కడతామని చెప్పిండ్రు కానీ ఇంత బిన్నా కడతారు అనుకోలేదు. సరే అని చెప్పి ఇవాళ వచ్చిన కాబట్టి అది ఈ పని మీద వచ్చిన ఇవాళ రెండు చూసుకొని పోదామని వచ్చి అది చూస్తే కరెంటు వైర్లు లోపల గుండా మన వైర్ పోతుంది. అది కత్తిరీలేమో అటు ఏమి తీస్తే కరెంటు వైర్లే కత్తిరియాలా. అందుకని కరెంట్ ఆపుకొని వచ్చి చేయాలి పనులు. ఇలాంటి పనులు చేసేటప్పుడు కరెంట్ ఆపుకోవాలి, లేదంటే గల్లంతే. ఈ మధ్య నన్ను అడిగే ప్రశ్నల్లో అందరూ మ్యాక్సిమం ఎక్కువ మంది అడిగేది, నువ్వు మాలేసుకొని చెప్పులెట్టు వేసుకుని ఎక్కుతుండే సమమని. మాలేసుకున్నప్పుడు పని చేసుకోవచ్చు, మనకి పనే దైవం, తర్వాతే దేవుడు. వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్తంభం మీద పని చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పని భిన్న అయిపోయేటట్టు చూసుకోవాలి. లేదు మనం లేట్ చేసే కొద్ది ఇబ్బంది ఎక్కడైనా సరే, ఎందుకంటే ఫీజు తీసేస్తాం. ఎవరైనా ఫీజు చేసారు అనుకో ఇబ్బంది. అందుకని మ్యాక్సిమం స్తంభం ఎక్కినప్పుడు మనం భిన్న పని అయితే చూసుకోవాలి. ఒకవేళ ఫీజు మన కాడ ఉన్నా సరే ఎవరో ఒకరు వేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ పల్లెటూళ్ళలో. ఎందుకంటే పల్లెటూళ్ళలో అందరు పెత్తనం చేస్తుంటారు దానివల్ల. ఇక్కడ వచ్చి స్ట్రీట్ లైట్ వైర్లు కొన్ని వైర్లు ఉంటాయి, కత్తిరించాను నేను. అవి మళ్ళీ జాయింట్కి సరిపోవడం లేదు. డైరెక్ట్గా పేసి చుడదామంటే సరిపోవట్లా, మళ్ళీ దాన్నే జాయింట్ వేసి టేప్ వేసి పెట్టేసిన. అయితే ఓకే అయిపోయింది. కరెంటు పోలు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఇలాంటి చెప్పులు వేసుకొని చూసుకొని ఎక్కాలి. ఎందుకంటే మనకి స్తంభం వెంబటే కొన్ని స్ట్రీట్ లైట్కి బల్బులు స్విచ్ కింద పెడతారు, అవి పెట్టుకొని ఉంటారు. అవి ఏదైనా తగిలిందనుకో రేపు ఒకవేళ మనకి ఎక్కేటప్పుడు అవి మనకే తగులుతాయి. లేదు ఇప్పుడు కరెంట్ సప్లై ఉంటే మనకే కొట్టుద్ది. ఒకవేళ ఇప్పుడు మనం కరెంట్ కానీ ఆపుకున్నాం అనుకో, ఎవరైనా నెక్స్ట్ టైం స్తంభం ఎక్కేటప్పుడు మనకే తగలదు, కొట్టచ్చు కరెంట్ షాక్. అందుకని చూసుకొని దిగాలి, ఎక్కాల. ఇప్పుడు ఆ సైడ్లో 2 వైర్లు ఉన్నాయి కదా, అవి మోటార్కి పెట్టారు వాళ్ళు ఇంటికి. అలాంటివి ఇది వచ్చి రోడ్ క్రాసింగ్ వద్దు మళ్ళీ ఇప్పుడు మనం లాగేది. అందుకని చూసి అవతల పక్క చెట్టుకు అవతల పక్క పైగుండా వేసుకోవాలి. ఎందుకంటే రోడ్ క్రాసింగ్ కాబట్టి హైట్ ఎక్కువ వస్తుంది, హైట్ ఎక్కువ రావాలి. తక్కువ వస్తే తెగిపోద్ది. ఆ యాప్ చెట్టుకి వేసి ఆ నుండి ఇవతలకి వేస్తాను. ఇంతకుముందు ఉన్నది వచ్చి ఆ ఇంటి మీద నుండి అక్కడ ఆ స్టే వైర్ ఉంది కదా, అక్కడ దాకా ఉన్నది. దాన్ని తీసేసి మనం ఆ చెట్టు మీదుగా ఇవతల పక్క మూల మీద కట్టాము. ఆ చెట్టు ఈ చెట్టుకి ఇవతల పక్క, ఆ చెట్టుకి పైన. అప్పుడు హైట్ సరిపోద్ది రోడ్డు క్రాసింగ్. ఎప్పుడైనా రోడ్డు క్రాసింగ్ వేసుకుంటే కొంచెం హైట్ వేసుకోవాలి. కర్రలు కానీ ఏ ఒకటి వస్తుంటే తెగిపోద్ది, ఫైబర్ తెగిపోయిందనుకో ఇబ్బంది.